తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. మనకి ఈ నెల 11వ తేదీన శనివారం రోజున శని త్రయోదశి తిథి ఏర్పడుతుంది. మరి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, గత జన్మ కర్మ దోషాలు ఉన్నవారు, అలాగే శని ప్రభావం ఉంది అని భయపడే వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్ గా మరి ఈ శని త్రయోదశి రోజు శని భగవాను ఏ విధంగా ఆరాధిస్తే మన శని ప్రభావం నుంచి బయటపడొచ్చు, అండ్ అలాగే శని త్రయోదశి రోజు ఎలాంటి పూజా క్రతువుల్ని ఆరంభించాలి, ఎలాంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అని తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి శనివారం రోజున శని త్రయోదశి తిథి ఏర్పడుతుంది కాబట్టి శని ప్రభావం ఉంది అని చాలా మంది భారంగా బాధపడుతూ ఉంటారు. సో మరి ఈ శని ప్రభావం తగ్గాలి అంటే గనక ఆ రోజున శనీశ్వరుడికి ఎలాంటి పరిహారం, ఎలాంటి పూజా విధానాన్ని పాటించి ఎలాంటి పరిహారం చేసుకుంటే శని ప్రభావం తొలగిపోయే అవకాశం ఉందంటారు గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనము శని ప్రభావాన్ని గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరం చాలా క్రూషియల్ టైంగా చెప్పవచ్చు. ఎందుకనంటే మార్చి 29వ తారీఖు రోజున మనకు శని భగవాన్ యొక్క మార్పు కలగబోతుంది. కుంభరాశి నుంచి మీనరాశి. ఈ మీనరాశికి ఎప్పుడైతే శని మార్పు చెందుతున్నాడో అనేక రాశుల వారికి ఈక్వేషన్స్ మారిపోతాయి. అంటే చాలా మంది ఇప్పుడు అనుకునేటువంటి సందర్భంలో అర్ధాష్టమ శని దోషం వృశ్చిక రాశి వారికి వెళ్ళిపోతుందని అనుకుంటారు ఈ మార్చితో. అలాగే అష్టమ శని దోషం కర్కాటక రాశి వారికి అనుకుంటారు. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం వస్తుందని భయపడుతుంటుంటారు. మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అనుకుంటారు. సింహరాశి వారికి అష్టమ శని దోషం వస్తుందని భయపడుతుంటుంటారు. ఇక సంతోషపడే వాళ్ళు వృశ్చిక రాశి, కర్కాటక రాశి, ముఖ్యంగా మకర రాశికి ఏలినాటి శని పోతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనకేంటంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఉంటుందమ్మా. మనకు శని దోషం వస్తుందేమో అని భయపడే వాళ్ళకి కొంతకాలం మంచి జరుగుతుంది. శని దోషం పోయిందని చెప్పి సంతోషపడే వాళ్ళకి కొంతకాలం ఇబ్బందులు పాలవుతారు. ఎందుకంటే ఈ 29వ తారీఖు నాడు మార్చి 29వ తారీఖు నాడు శని మారుతున్నాడు కదా మీనరాశిలోకి. ఎల్లకాలం అక్కడే ఉండట్లా. జూలై 8న వక్రీకరిస్తున్నాడు. ఏప్రిల్ నుంచి జూలై వరకు సమయం శని దోష ప్రభావం ఉంటుంది. మళ్ళీ వక్రీకరించినప్పుడు ఏమవుతుంది, కుంభరాశి ఫలితాలనే ఇస్తాడు. ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది, ఈ అష్టమ శనికి కర్కాటక రాశి, అర్ధాష్టమ శనికి వృశ్చిక రాశి, మకర రాశికి ఏనాడు శని పోయింది అనుకునే వాళ్ళకి మళ్ళీ జూలై నుంచి అక్టోబర్ వరకు ఆ ప్రభావంలో ఉంటారు. మళ్ళీ అలా వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా 4 రాశులు ప్రధానంగా మారిపోతున్నాయి: గురువు, శని, రాహువు, కేతు. ప్రతి సంవత్సరం గురువే మారుతాడు ఎక్కువగా. 2 సంవత్సరానికి ఒకసారి గురువుతో సహా రాహుకేతులు కూడా మారుతారు. 2.5 సంవత్సరాలకి గురు రాహుకేతులతో సహా శని కూడా మారిపోతాడు. ఈ మార్పు అనేది 2025లో 4 గ్రహాలకు ఉంది. కాబట్టి మనం ఒక రాశి వారికి మంచి, ఒక రాశి వారికి చెడు అని చెప్పడానికి లేదు. 12 రాశుల వారికి కూడాను ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని దోష ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ఈ 12 రాశుల వారు కూడాను శని ప్రభావానికి గురవుతారు. అంతేకాకుండా మనిషికి శనితో సంబంధం లేకుండా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే అది గత జన్మ కర్మదోష ప్రభావాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా మంచిని అనుభవిస్తున్నాం, యోగాన్ని అనుభవిస్తున్నాం అంటే గత జన్మలో పుణ్యం చేసుకోవడం వల్ల ఈ జన్మలో యోగం అనుభవిస్తున్నాం. పాపం చేసుకుంటే కష్టాలు పడుతుంటాం. ఆ కష్టాలని మన సమస్యల రూపంలో వాటిని కడతీర్చేవాడు, కష్టాలను అనుభవింపచేసే అధికారము శని భగవానికి ఉంటుంది. అంటే మనం గత జన్మలో ఏం చేశామనేది అంతా కూడా సూర్యుని యొక్క ఆధీనంలో ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. ఆ సూర్యుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సమాచారం అంతా శని భగవానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ శని భగవానుడు తాను ఏ వ్యక్తి అయితే గోచారరీత్యా ఏ రాశిలో జన్మిస్తాడో తాను సంచరిస్తున్న కాలంలో ఆ రాశి వాళ్ళకి ఏలిన నాటి శని రూపంలో, అష్టమ శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, కంటక శని రూపంలో బాధలు కలగచేస్తుంటాడు.
అంటే శని అంటే ఎప్పుడు బాధలేనా అని కూడా అంటుంటారు. మంచి చేయడానికి కూడా శని యోగకారకుడే. ఉదాహరణకి ఎవరో అవసరం లేదమ్మా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జాతకాన్ని పరిశీలిస్తే ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీ పెట్టడం, 9 నెలల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఏలినాటి శని దోషం అనుకుంటే ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? బాధలు అనుభవించాలి కదా, రాజయోగాన్ని అనుభవించాడు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవ్వరు కూడా శని అనగానే భయపడకండి. కానీ శని ప్రభావం నుంచి బయటపడడం కోసం శనికి ఇష్టమైనటువంటి తిథి త్రయోదశి ప్రదోషకాల సమయం. ఆ సమయంలో శని త్రయోదశి ఉన్నటువంటి సమయంలో కొన్ని పరిహారాలు పాటించుకుంటే మంచి జరుగుతుంది, సమస్యల నుంచి బయటపడతాం. మనము ఈ దేవతా గణాలని గ్రహాలని అర్థం చేసుకోవడానికి బాగా జ్ఞానం ఉండాల్సిన పని లేదు, కొద్దిపాటి విషయ జ్ఞానం ఉంటే చాలు. ఇప్పుడు మీకు చెప్తానమ్మా, ఇప్పుడు మీరు మీ బాస్ ఎప్పుడు కనబడ్డా గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఆఫ్టర్నూన్ అనో నమస్కారం అనో నవ్వుతూ పలకరిస్తారు. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఏదైనా పనిలో, ప్రతి మనిషి పర్ఫెక్ట్ ఉండడు కదా, ఏదో ఒక సందర్భంలో తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరిగినప్పుడు ఆ బాస్ మిమ్మల్ని సున్నితంగా హెచ్చరిస్తాడు. ఎందుకు? ప్రతిరోజు విష్ చేస్తున్నావు, లేదా ప్రతిరోజు చేయకపోయినా కలిసినప్పుడల్లా నవ్వుతూ విష్ చేస్తున్నావు. మరి అదే మనము గ్రహానికి మనం దేవతానుగ్రహం పొందడం కోసం కూడా చేస్తున్నాం కదా, పూజలు వ్రతాలు. అలాగే శనీశ్వరుని యొక్క సమయం ఆసన్నమైనప్పుడు మన కష్టాలు పడే సంబంధం ఉన్నప్పుడు కష్టాలు ఎలాగో పడతాం, కానీ ఆ కష్టాలు మనల్ని బాధించకుండా తొలగిపోతాయి. కష్టపడడం గ్యారంటీ, కానీ అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఆ శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందితే. కాబట్టి అందుకనే శని పర్వదినాలైనటువంటి శని త్రయోదశి రోజున ఎవరైతే శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అన్ని మంచి జరుగుతాయి. ఈ రోజున మన ఈ యొక్క ధనుర్మాసంలో శని త్రయోదశి రావడం చాలా విశేషం. ఎందుకంటే ధనుర్మాసం విష్ణు భగవానికి చెప్పబడింది. విష్ణు భగవాని తోడల్లుడు ఎవరు? శని భగవానుడు. లక్ష్మిని చేసుకున్నాడు, జ్యేష్ఠాలక్ష్మిని ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి తిథి ప్లస్ త్రయోదశి రెండు కలిసి రావడం మాత్రం అదృష్టం. అందుకనే కష్టాల్ని కడతీర్చేవాడు విష్ణు భగవానుడు. కాబట్టి ద్వాదశి తిథి ఉండగానే సూర్యోదయానికంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మం వేసి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. ఎప్పటి లోపల? సూర్యోదయం నుంచి ద్వాదశి తిథి 8:22 వరకు ఉంది. ఆ విధంగా చేయాలి. ఆ తదనంతరం త్రయోదశి వస్తుంది. కాబట్టి త్రయోదశి ప్రదోష కాలానికి కూడా త్రయోదశి తిథి ఉంది. కాబట్టి అప్పుడు ఆ త్రయోదశి తిథి దారభ్యత శని భగవాను యొక్క పరిహారములు పాటించుకోవాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక, ఈ యొక్క 11వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో 12 రాశులకి శని ప్రభావం ఉందని చెప్పుకున్నాం. కాబట్టి ఆ యొక్క శనిదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు 1700 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక తదనంతరం ఎటువంటి నియమాలు పాటించాలి శని యొక్క అనుగ్రహం పొందడం కోసం? 8:30 కల్లా శివాలయానికి చేరుకోవాలి. అక్కడ నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం శనీశ్వరుని దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనైశ్వరుడికి అభిషేకము జరిపించడం నల్ల నువ్వుల నూనెతో. 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఇది అక్కడతో కొంత పార్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం 1:15 నుంచి 2:15 వరకు మధ్యలో శనిహోర ఉంటుంది. ఆ శనిహోరలో వృద్ధాశ్రమానికైనా వెళ్ళండి, మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమానికైనా వెళ్ళొచ్చు, లేదా అనాథలకి చేతనైన పండ్లు, ఇతర పదార్థాలు, అన్నదానము, వస్త్రదానము, పైగా కంబళి దానం చేస్తే విశేషం. ఇప్పుడు చలికాలం, పైగా ధనుర్మాసం, పైగా శని త్రయోదశి, శని దోషం తొలగిపోవాలంటే అనాథలకి కంబళి దానం చేయండి అమ్మా. చాలా శని అనుగ్రహం అంత ఇంత అని కాదు, అంత వైభవపేతంగా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత ఆ యొక్క విధానం చేసిన కనీసం ఇవేవీ లేవని మాకంత శక్తి లేదన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులకి ఛాయ్ తాగడానికి 10 రూపాయలని ఇవ్వండి. ఆ తదనంతరం ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని శివాలయంలో మళ్ళీ ఈశ్వరుడికి బయట శివలింగం ఉంటుంది, అభిషేకము, అర్చన. ఈ అర్చనలో భాగంగా శంకు పుష్ప పూలతో కానీ మరియు నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ ఆ యొక్క అర్చన జరిపించడం చాలా విశేషం. ఈ విధంగా ఏ మానవుడైతే చేస్తాడో శని భగవాను యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు, అందులో సందేహమే లేదు.
ఈ విధంగా చేసినటువంటి మానవుడికి తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా చేస్తూ మంత్ర సహాయం కావాలి అనుకుంటే మన ఆధ్వర్యంలో 11వ తారీఖు రోజున శ్రీశైలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి 1 గంట లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు మీరు చెప్పిన పరిహారాలు ఈ రాశి ఆ రాశి అని కాదు, మొత్తం 12 రాశుల వారు చేసుకోవాల్సిందే. సో ఓకే గురుగారు. సో శని త్రయోదశి, శని ప్రభావం అన్ని రాశులకి ఉంది కాబట్టి సో 12 రాశుల వాళ్ళు ఈ నియమాలను గురుగారు చెప్పిన పరిహారాన్ని కనుక పాటిస్తే అంత మంచి జరుగుతుందని చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.